అందరికీ ఫీవర్లు అవి తప్ప ఏమన్నా కొత్త సీకేడి మెడిసిన్స్ తీసుకుని people are taking 650 only. Aye. Check. Even on అంటే 1000 ఒకటే వేసుకుని ఇదేంటి సోడియం ఇది 70 కదా 7 ఇదేంటి మీ దగ్గర లేదు అనేది ఒకటి నెఫ్రాసేఫ్ నెఫ్రాసేఫ్ ఇక్కడ ఎత్తుగా అది కింద పెట్టాలి మీరు పెట్టే వాళ్ళకి అవగాహన ఉందా ఏది కింద పెట్టాలి ఏది పైన పెట్టాలి అని ఈరోజు ఎవరు వేసుకుంటున్నారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా నమస్కారం హలో హలో కరెండే చెప్తాను ఒకసారి మీ వాళ్ళతో మాట్లాడమని చెప్పండి ఏ ఊళ్ళో కూర్చోండి ఎంపీఆర్ వాళ్ళు వ్యర్థంగా మిషన్ వచ్చి 24 hours రన్ చేస్తాం అంటే మనకి 9 రోజుకి ఎంతమంది చేయగలుగుతాం రోజుకి 9 మెంబర్స్ చేస్తాం 20 మంది చేయించుకోవాలి కదా షిఫ్ట్ వైజ్ వదలండి బయటకు పోమండి ప్రభావిత ప్రాంతాల్లో తిరగటం జరుగుతుందండి. మనకి కొన్ని రోజులుగా కూడా ఈ విషయము పదే పదే మన ఎదుటికి వస్తుంది. చాలా రోజులుగా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో భూగర్భ జలాలులో మెటాలిక్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల అవి తాగటానికి సురక్షితమైనవిగా కాదు అని భావించి కూడా కృష్ణా జలాలు ఇక్కడికి పంపిణీ చేయటమే శాశ్వత పరిష్కారం అని చెప్పి మనం ప్రాజెక్ట్ తీసుకోవటం జరుగుతుందండి. ఏ కొండూరులో ఉండే 38 హ్యాబిటేషన్స్లో కూడా గ్రౌండ్ వాటర్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే అవి తాగడానికి సురక్షితమైనవి కావు అని చెప్పి అక్కడ ఈ 38 హ్యాబిటేషన్స్లో కూడా 56 పాయింట్స్కి ఈరోజు మనము మంచినీరు రోజువారీ ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నాము. సో ఏ కొండూరు ప్రాంతం మాత్రమే కాకుండా పక్కనే ఉండే రెడ్డిగూడెము, గంపలగూడెము, తిరువూరులో కూడా ఒకసారి టెస్టింగ్ చేయించి అన్ని హ్యాబిటేషన్స్లో గ్రౌండ్ వాటర్ శాంపిల్స్ తీసి టెస్టింగ్ చేయించి అవసరమైతే అక్కడికి కూడా ఇప్పుడు మేము సుమారుగా 50 కోట్లతో కృష్ణా జలాల్ని మేము ఇక్కడికి తీసుకొచ్చి ఇంటింటికి సప్లై చేయడానికి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. మే, జూన్ నాటికి అవి పూర్తి కూడా అవుతాయి. సో అది అయ్యే లోపు ఇప్పుడే ఇంకొక వారం 10 రోజుల్లో ఈ 3 మండలాల్లో కూడా చుట్టూ ఉండే 3 మండలాల్లో కూడా అసెస్ చేసి, బికాస్ ఇవి పక్కనే ఉండే మండలాలు భూగర్భ జలాలు అక్కడికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా టెస్ట్ చేసి అవసరమైతే అంటే మా ఆర్డబ్ల్యూఎస్ వారు గంపలగూడెంలో కంప్లీట్ చేశారు అన్ని హ్యాబిటేషన్స్. అక్కడ 2 హ్యాబిటేషన్స్లో మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా రెడ్డిగూడెంలోనూ తిరువూరులో కూడా చేసి ఒకేసారి పూర్తి అంచనా వచ్చి ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు అన్ని గ్రామాలకు కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అన్ని గ్రామాలకు కూడా ఈ కృష్ణా జలాలు, సురక్షితమైన కృష్ణా జలాలు తాగునీటి కోసం సరఫరా చేసే ప్రాజెక్టు నెలకొల్పడం జరుగుతుందండి. దాంతోపాటు ఇక్కడ ఆల్రెడీ ఈ 4 మండలాల్లోనే ఉండే
అందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ అదే 10 రోజుల్లో అసెస్ చేసి ఇప్పుడు సుమారుగా ఈ ప్రాంతం అంటే ఏకొండూరు ఈ పిహెచ్సి పరిధిలో చూస్తే 216 మంది కిడ్నీ సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడే వాళ్ళు, అందులో ఒక 25 మందికి డయాలసిస్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ 4 మండలాల్లో కూడా మరి ఒకసారి సర్వే చేసి ఎంతమందికి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్నాయో ఒకసారి అంచనా వేసి అంటే అది ఎక్కువ పెద్దగా అవ్వకుండానే ప్రమాదకరంగా మారకుండానే ముందుగానే మంచినీళ్ళు ఇవ్వడం ఒక పద్ధతి, మందులు ఇవ్వడం కూడా ఒక పద్ధతి. దాని కోసం మంచినీళ్ళు ఏ విధంగా అన్ని గ్రామాల్లో టెస్ట్ చేస్తామో అదేవిధంగా అన్ని గ్రామాల్లో ఇంకెంతమంది కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నారో కూడా అంచనా వేసుకొని వాళ్ళకి కావాల్సిన ఇంటర్వెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే ఒక గ్రామానికి వెళ్తే వాళ్ళు కొంతమంది పెన్షన్స్ గురించి, కొంతమంది ఇంకా వాళ్ళ గ్రామానికి అవసరమైన విషయాల గురించి కూడా వాళ్ళు అడగటం జరిగింది. సో ఈ ప్రాంతానికి మేజర్ ప్రాబ్లం మంచినీటి సదుపాయం, దానితో వచ్చిన సంబంధిత కిడ్నీ వ్యాధి. సో దాన్ని వచ్చే 5-6 నెలల కాలంలో పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం మంచినీటి ద్వారా. ఇక్కడ కిడ్నీ హాస్పిటల్ కూడా అడిగారు, అది ప్రభుత్వానికి నివేదించి దాని మీద కూడా కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.